5 years ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి ఇది. ఇందులో 7వ అధ్యాయంలో ఉన్నాము. ప్రాక్టీస్ బిట్ చేసుకుంటున్నాము. తెలుగు అకాడమీ బుక్ కాబట్టి ప్రతి బిట్ కూడా మనకి ఇంపార్టెంటేనండి. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా ఈ వీడియో ఇప్పుడు చేసుకుంటున్నామండి. సో మనం చూడండి 31st బ్లాంక్. గణిత శాస్త్రాలు ప్రత్యేకంగా క్రమం, సౌష్ఠవత, పరిమితులను ప్రదర్శిస్తాయి. ఇవి సౌందర్యం యొక్క అత్యున్నత రూపాలని వ్యాఖ్యానించినారండి అరిస్టాటిల్. సౌందర్యాత్మక వస్తువుతో క్రమభారం యొక్క సంబంధాల ఆధారంగా సౌందర్యాత్మక పరిమాణం నిర్ణయించబడుతుందని ప్రాకల్పన చేసింది బిర్కాఫ్. పరిమాణం అనేది క్రమభారం యొక్క సంబంధాల ఆధారంగా నిర్ణయించబడుతుందని చెప్పారు. ఇక్కడ సౌష్ఠవత పరిమితులను ప్రదర్శిస్తాయి ప్రత్యేకంగా అని చెప్పింది అరిస్టాటిల్ గారు. నెక్స్ట్, వస్తువు యొక్క సౌందర్యాత్మక కొలత సంక్లిష్టత క్రమముపై ఆధారపడి ఉంటుందని బిర్కాఫ్ సూచించారు. ఒక వస్తువు యొక్క సౌందర్యాత్మక కొలత పెరగాలన్నా ఆ వస్తువు యొక్క సంక్లిష్టత అనేది తగ్గాలి. గణిత క్రమత్వానికి చక్కని ఉదాహరణ అయిన కంటికాభరణం అనే సమస్యలు రూపొందించింది మహావీరాచార్య. గణిత క్రమత్వానికి ఉదాహరణైన కంటికాభరణ సమస్యలను కలిగిన గ్రంథం గణితసార సంగ్రహం. ఇవన్నీ ప్రతి బిట్టు కూడా ఇంపార్టెంట్ అండి డిఎస్సికి, కాబట్టి జాగ్రత్తగా అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఒక పరిశీలన, దాని నుండి ఒక ఆలోచన అనుసరించి ఒక తర్కం, అందులో నుంచి సార్వత్రీకరణ ఫలితం అనేది ఒక నమూనా అవుతుంది. త్రిభుజ సంఖ్యల అమరిక గణిత సౌందర్య నిర్మాణ రూపంలో ఈ అంశానికి చెందిందంటే నమూనా. ఈ విధంగా ఒక ప్యాటర్న్ ఇచ్చారు. ఏ అంశానికి చెందింది? నమూనా. ఈ క్రింది వారిలో గణిత నమూనాకు ఉదాహరణ కానిది వచ్చేసి 1² + 2² + 3² = 1 + 2 + 3 హోల్ క్యూబ్ అవుతుందండి. ఇది గణిత నమూనాకి ఉదాహరణ కాదు. ఎందుకని? ఇవన్నీ గణిత నమూనాలేనండి. 1³ = 1². సో LHS = RHS. ఇక్కడ 1 + 1³ 1, 8, 27, 36, 6 6 36. అట్లా LHS = RHS వస్తున్నాయి ప్రతి సమ్లో. దీనికి మాత్రం రావట్లేదు కాబట్టి గణిత నమూనాకి ఉదాహరణ కానిది. నెక్స్ట్, అనేక సంబంధిత భాగాలు కలిసి ఒక మొత్తంగా రూపొందుటకు అనుసరించిన మార్గం ఏంటి అంటే నిర్మాణము. గణిత నిర్మాణంలో అమరికకు ఇది ఉదాహరణ అండి. 7³ = 343, 7 + 3 = 3 + 4 + 3 = 10. ఈ విధంగా గణిత నిర్మాణంలో అమరికకు అనేది ఈ విధంగా ఉదాహరణ చెప్పొచ్చండి. చూడండి, ఇక్కడ 7 + 3, 3 + 4 + 3 = 10. అట్లాగే ఇక్కడ 139 × 109 ఇది వేరేగా వస్తుంది, ఇక్కడ వేరేగా ఉన్నాయి నెంబర్స్. నెక్స్ట్ ఇది కూడా అంతే. ఈ 3 కాదు కాబట్టి గణిత నిర్మాణంలో అమరికకు ఉదాహరణ వచ్చి ఇది అవుతుందండి. డిఎస్సి 2012 ఎస్ఏ మ్యాథ్స్లో ఇచ్చారండి. ఇలాంటివి ఇస్తారు, జాగ్రత్తగా చూసుకోవాలి. సంఖ్యలు ప్రదేశం కొలతలను కలిగి ఉండి ఏ ప్రాకృతిక క్రమ పద్ధతికైనా ప్రమేయంగా ఉండున్నది ఏంటి? అనుక్రమము. వస్తువుల ఆకారానికి అందం తెచ్చే సమత్వపు లేక క్రమత్వపు లక్షణం ఏంటి? సౌష్ఠవము. సౌష్ఠవమే కదండి ఆకారానికి అందం తీసుకొస్తుంది. సహజత్వాన్ని త్యాగం చేసైనా సరే చిత్రకారులు తమ చిత్రాల్లో కుడి ఎడమల సౌష్ఠవాన్ని సాధించడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు అని వ్యాఖ్యానించింది ఎవరండి? హెర్మన్ వెయిల్. నృత్యాల శోభ అంతా సౌష్ఠవం మీద ఆధారపడి ఉంటుంది అని వ్యాఖ్యానించింది భరతముని గారు. ప్రతి బిట్టు కూడా చూసుకోవాలండి, గుర్తుపెట్టుకోవాలి. 1కి 4 సార్లు ఈ బుక్ మొత్తం చదువుకుంటే దాదాపుగా స్కోర్ చేసుకోవచ్చు. అకాడమిక్ బుక్స్ తర్వాతేనండి ఏ బుక్స్ అయినా, కాబట్టి స్టాండర్డ్ అనేది దీంట్లోనే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ జాగ్రత్తగా గమనించుకొని ఈ బుక్ను ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. నెక్స్ట్, కింద ఇవ్వబడిన ఏ గణిత శాస్త్ర నియమాలలో తాజ్ మహల్ నిర్మాణానికి సహసంబంధం కలదు? అందం, సౌష్ఠవం, సర్వసమానత్వం. కలవరపెట్టే ఉద్దేశం కోసం కల్పించబడిన లేదా తయారు చేయబడిన అంశం ఏంటి? పజిల్. ఒక క్రమ ద్వాదశ భుజితో ఒక పజిల్ రూపొందించింది హూమిల్టన్. పజిల్ అనువర్తనం కానిది ఏంటిది? గ్రూప్స్. ప్రధాన వినోద గణిత భాగాలైన ఊరించి, ప్రేరేపించి తరిమే గణిత శాస్త్ర సమస్యలు బుద్ధికి, అవధానాన్ని, శోభస్థితిలో చిత్తశాంతిని, కార్యోత్సాహంలో నిదానాన్ని, ప్రత్యర్థి లేని యుద్ధాన్ని సమకూరుస్తాయి అన్నది
మారిన్ లైన్. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ బిట్స్ చేసుకోవాలండి జాగ్రత్తగా. ప్రతి బిట్టు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఇంపార్టెంటే. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.